దర్శకుడిగా నటుడిగా నేను చేయాల్సిన పని తాలూకు చిత్రం నా మనసులో సిద్ధంగా ఉంటుంది. 5 గంటలకు మేకప్ రూమ్లోకి వెళ్తే నా మేకప్ పూర్తయ్యేసరికి 6:30 అవుతుంది. 6:30 నుంచి 8:30 వరకు నా కోసం వచ్చిన అతిథులతో గడుపుతాను. 8 గంటల 45 నిమిషాలకు ఇంట్లోంచి బయలుదేరి సెట్స్ మీదకు వెళ్లిపోతాను. చాలా హాయిగా ప్రశాంతంగా చిత్రీకరణలో పాల్గొంటాను అని చెప్పే ఎన్టీఆర్ దర్శకుడిగా తన షెడ్యూల్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు. అంత స్ట్రిక్ట్ గా ఉండబట్టే ఆ తాలూకు దర్శకత్వ ప్రతిభ, నటనా కౌశల్యం తెరపై స్పష్టంగా కనిపించేవి. మదవతి, నీవిక వహించవలసినది తమ్ముడు భరతుడు. అణకువతో సేవించు. నాది భ్రమ సత్యమా? భవిష్యత్ కోసలాధీశ్వరుడైన రఘునాథుడు పాదచారిగా రాజవీధిలో నడిచి రావడమా? ఏమిటి అమంగళము? అభివాదనం తల్లి. దీర్ఘాయుర్యశోవంతుడవై ధర్మరక్షకుడవై వర్ధిల్లు. అమ్మా, నాకీ మాట చెప్పమ్మా. ఐహిక ప్రలోభాలతో నీ కుమారుడు సింహాసనాసీనుడు కావటం నీకు హితమా, లేక పితృవాక్య విధేయుడై భౌతిక భోగాలు పరిత్యజించి ఆదర్శ ధర్మవ్రతుడు కావటం నీ అభిమతమా? ఏమిటి? పితృవాక్య పరిపాలనకై భౌతిక సుఖ పరిత్యాగమా? ఈ మాట నిజమా రామా? అవునమ్మా, నిజమేనమ్మా. మహారాజు గారు భరతునికి పట్టాభిషేకము, నాకు 14 ఏళ్లు వనవాసము నిశ్చయించారు. నేను అంగీకరించాను. అమ్మా, తండ్రి మాట దక్కించే ఆత్మశక్తి నాకు ప్రసాదించారు. రామచంద్ర, నీ తండ్రి నిర్దయులై నీకింత దారుణ శిక్ష విధించారా? శ్రీరామ పట్టాభిషేకమని ప్రకటించారే, పట్టణమంతా అలంకరించారే. వ్రత దీక్షితుడై కుమారునికి తండ్రి చేసిన బహుమానం ఇదేనా నాయన? నేను నోచిన నోములు, చేసిన వ్రతాలు ఇందుకేనా? కేవీ రెడ్డి వద్ద నేర్చుకున్న సంప్రదాయాన్ని ఆచరణలో పెడుతున్నారు. ఈ చిత్రంలో ఆర్టిస్టులకు కథ చెప్పను, స్క్రిప్ట్ చేతికిచ్చి చదువుకోమంటాను. సెట్స్ మీదకొచ్చిన తర్వాత ఇతర విషయాల గురించి ఆలోచన కానీ చర్చ కానీ జరిగితే సహించను. ఎంతటి ముఖ్య విషయాలైనా సెట్స్ బయటే. సెట్స్ మీదకు వెళ్ళాక కేవలం నటన గురించి, పాత్ర స్వభావం గురించి మాత్రమే ఆలోచించాలి. అలాగే నాకు ఏ విధమైన నటన కావాలో ముందుగానే చెప్తాను. నాకు కావాల్సిన ఎఫెక్ట్స్ రాబట్టుకుంటాను అని తన దర్శకత్వ శైలి గురించి ఒక సందర్భంలో చెప్పారు రామారావు గారు. మాయదారి మరలా బండిరా, ఏ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా. మాయదారి మరలా బండిరా, ఏ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా. పంచవింశతి తత్వములచే 10 విధములైన వాయువులచే, సప్తధాతువులు నవనాడులచే తైతక్కలాడే తోలు బొమ్మర. మాయదారి మరలా బండిరా, ఏ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా. ఊపిరి పేరే హంసరా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతరా. అహం సోహం అనుమార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా. మాయదారి మరలా బండిరా, ఏ మాయదేహం 6 చక్రములు అమరీయున్నవిరా. భూమి నిలయమై గుదస్థానమున 4 రేకుల ఎరుపు రంగుతో వెలుగుచుండును. ఒక ఘడియ 40 విఘడియలకు 600 హంస జపము జరుగును. అధినాయకుడు గణపతిరా, అదేరా మూలాధార చక్రము.